మరియా క్రీస్తు వారి పాదాల వద్ద కూర్చుంది. మార్త అనేక పనులు పెట్టుకుంది. క్రీస్తు వారి వద్దకు వచ్చి మార్త మాట్లాడినప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు. క్రీస్తు వారు అన్న మాట అద్భుతంగా ఉంటుంది కదండి. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది కదండి. ఉత్తమమైనది ఎన్నుకుంది అనే మాట లూకా సువార్తలో మనం 10వ అధ్యాయంలో చూస్తాం. ఒక మాట, ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే. నీ జీవితంలో, నా జీవితంలో మార్పు రావాలి, జీవితాలు మారాలి, పరిస్థితులు మారాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మానుసారమైన జీవితం జీవించాలి, క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, నిజమైన క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా జీవించాలి అని అంటే ఒక్కటే ఉంది మన ముందర ఆప్షన్. అవసరమైనది ఒక్కటే. ఏంటిది అది? ఆయన పాదాల వద్ద కూర్చొని మరియ ఏ విధంగా అయితే ఆయన చెప్పే మాటలు వింటుందో, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా, లోకంలోని విషయాల పట్ల ఆసక్తి పెంచుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా, అవి పనులు ఉన్నాయి అక్కడ, పనులు లేవని కాదు కదా. మార్త పనులు చేస్తుంది, పనులు ఉన్నాయి, మన జీవితంలో అనేక పనులు ఉంటాయి. కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, సంఘంలో కూర్చున్నప్పుడు, వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మనము చేయాల్సినది ఒక్కటే, వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఉత్తమమైనది ఒకటే, దానిని ఎవరూ తీసివేయలేరు అని అంటున్నాడు కదా. మన జీవితాలకు అవసరమైనది ఒక్కటే. ఏంటి అది? ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడం. మరియ వింటుంది, బోధ వింటుంది అని రాయబడింది అక్కడ. క్రీస్తు వారు చెప్తున్న బోధ, ఆయన పాదాల వద్ద కూర్చొని బోధ వింటుంది. వినడము చేయాలి. ఎందుకు? వినుట వలన మాత్రమే నీకు విశ్వాసం వస్తుంది. నీ జీవితంలో నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిని తట్టుకోవాలి, నిలబడాలి, నీకు శక్తిని పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, క్షేమం పొందుకోవాలి, బలహీన పడకూడదు అని అంటే ఉన్నది ఒక్కటే మన ముందర మార్గము, వినడం. ఏం వినడం? సేవకుని గురించిన గొప్ప గొప్ప ప్రసంగాలు కాదు. ఏ విధంగా కష్టపడ్డాడో, ఏ విధంగా తన సంఘాలను కట్టుకున్నాడో, తన గురించి తను బోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, అవి కాదు వినాల్సిందే. క్రీస్తుని గురించిన మాటలు వింటూ ఉన్నప్పుడు నీలో విశ్వాసం వస్తుంది. వినుట వలననే విశ్వాసం వచ్చేది. ఉత్తమమైనది ఒక్కటే. ఎవరికి ఆసక్తి ఉంటుంది? ఆత్మ ఉన్నవాడికి ఆసక్తి ఉంటుంది కదండి. ఆత్మ చెప్పు సంగతులు వినడానికి ఎవరు ఇష్టపడతారో వారికి ఆసక్తి ఉంటుంది వినడానికి. అందరూ వినలేరు. మళ్ళీ లేఖన భాగాలు, లేకపోతే దేవుడు చెప్పే మాటలు, లేకపోతే ఆత్మ చెప్పే సంగతులను అందరూ వినలేరు కదండి. అందుకని ప్రతి సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పే సంగతులు ఇవి. ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ చెవులు ఉన్నవాడు మాత్రమే వింటాడు.